నా పేరు మోహన్ కృష్ణ. నాది దయాలపల్లి గ్రామము. వీకోట మండలంలో మార్కెట్ యార్డ్లో జరుగుతున్న అన్యాయాల గురించి పలమనేరు నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్లో ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. ఇంతకు ముందు కూడా 15 రోజులు, నెలకు రోజుల ముందు కూడా ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. వాళ్ళందరూ కూడా ఏం యాక్షన్ తీసుకొని రోజు 4 నూట 20, 150, 160, 170, 170, 180, 200 రూపాయలు, 200 రూపాయలు, 210, 210, 220, 220, 220, 220 క్యాష్ వస్తుంది. రెండు 2016 నుండి నేను మార్కెట్లో పనిచేస్తున్నాను. నాకు ఏదో కారణం వల్ల నేను వచ్చి 2023లో మండీలో ఇంకా బయట వచ్చేసినాను. నాకేదో నచ్చకుండా ఆ తర్వాత కొద్ది రోజులు వ్యాపారం చేస్తున్నాను, బయట బిజినెస్. ఆ తర్వాత నేను ఒక ఓనర్ కావాలని చెప్పి ఒక ఫీలింగ్తో మండీ పెట్టినాను. మండీ పెట్టినాక కొద్ది రోజులకి మార్కెట్లో ఉండే వాళ్ళు వచ్చినాను. ఏం చేసినారంటే యూనియన్ వాళ్ళు ఆల్రెడీ యూనియన్ ఉండే, మేము యూనియన్లో అడిగితే మిమ్మల్ని చేర్చిన కాయలు తప్ప అని చెప్పి దాని తర్వాత వచ్చిందన్న ఒక 6 నెలల సంవత్సరం పోనేప్ప ఇప్పుడు చేర్చిన కాయలేదు. తర్వాత మేము మీ కథ మిమ్మల్ని చూస్తాము, చేరుస్తుంటాం లేదా మళ్ళీ చెప్తాము, మీ వ్యాపారం మీరు చేసుకోండి, మీకు మాకేం సంబంధం లేదు అని మాకు ఇంటిమేషన్ ఇచ్చినారు. దాని తర్వాత మేము వ్యాపారం చేసుకుంటా ఉంటే మా దగ్గరికి వచ్చిన ఎవరు సరుకులు వేసే బండిలో ఎత్తుకునేలేదు. ఇంకోటి ఏమంటే మేము ఎవరికైనా బండ్లకి వేసి ఎత్తుకోలేదు. మా దగ్గరికి ఒక పార్టీ కూడా వచ్చి కూయలేదు. మేము ఏదో మాకు రైతులకి నష్టపోకుండా, రైతుల్ని మోసం చేయకుండా ఏదో మాకు తోచినట్లుగా మేము వ్యాపారం చేసుకుంటా వస్తుంది. అంటే నిన్న కాదు మన 20వ తేదీ మార్కెట్లో హాలిడే పెట్టినారంట మార్కెట్కి. అది మాకు తెలియదు. మాకు గవర్నమెంట్ నుండి ఎటువంటి ఇంటిమేషన్ కానీ లేదు మండీ మూసేయండి అని చెప్పి. మేము యథావిధిగా ఎట్లా డైలీ మండీ పెడతామో అట్లా వచ్చి మండీ పెట్టినాము. మండీ పెట్టింటే వచ్చి 10 గూకుల రైతులందరూ వచ్చిందన్న ఏం చెప్పారంటే మేము సరుకులు కోసేసినామప్ప, ఏం చేయడానికి అయ్యలేదు, ఏడాతో వేయిందన్నా మాకు అట్లా బాధలు పడి సొమ్ము చేసి అని చెప్పి దానికి మేమేం చెప్తుంటే సరే సరుకులు తీసుకురండి అని చెప్తే తీసుకొచ్చి వాళ్ళకి లాస్ కాకుండా వాళ్ళ దగ్గర సరుకులు ఏదో కొనుగోలు చేసి మేము లాస్ అవుతామో లాభం వస్తుందో ఏమో మా రైతుల దగ్గర సరుకులు కొనుగోలు చేసి మెడ్రాస్కి బండి వేస్తూ ఉంటే ఇక్కడ వీకోట మార్కెట్లో పిఎంఎస్ మండి అనే అతను ఓనర్ గారు వచ్చిందన్న. ఇక్కడికి వచ్చి ఆయన ఏం మాట్లాడతాడంటే వస్తానే స్టార్టింగ్ నోట్లో ఎందుకు వస్తే అంత చెడ్డ మాటలు మాట్లాడుతూ నేను ఎవరో మండి పెట్టమంది అది ఇది నేను బూతు పురాణం పెట్టిందన్న, మాకు ఏదో నష్టం చేయాలని చెప్తున్నాను, చాలా ఇదిగా చెప్పినాడు. అదేవిధంగా నేను చెప్పేది ఏమంటే రైతులకు ఏదైనా మేము మోసం చేసింటే రైతులు ఎందుకు మా వద్ద వరకు వస్తారు, మేము రైతులకు ఏదో మేలు చేస్తాను కాబట్టి మా వరకు వస్తాడు, ఆయన ఎందుకు నా మండి దగ్గరికి వచ్చిందనే మాట్లాడే అవసరం ఏముంది? వాళ్ళే చెప్పినారు కదా ఇప్పుడు నీకు మాకు సంబంధం లేదప్ప, మీ వ్యాపారం మీరు చేసుకోండి, మా వ్యాపారం మేము చేసుకుంటానప్పుడు ఆయన ఎందుకు వచ్చి మాట్లాడాలా? అదేవిధంగా నా తల్లిని ఎందుకు అంత దారుణంగా తిట్టాలని అవసరం ఏముంది? దయచేసి ప్రతి ఒక్కరు దీనికి సంబంధించిన అధికారులు ఎవరెవరు ఉండారో వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చిందన్న నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ సమస్య ఇంతతో వచ్చిందంటే అదే నా మండి అట్లే నా యూనియన్లో లేకుండా ఇంకా 4-5 మంది ఉన్నారు. రేపు వాళ్ళు మండి పెట్టినా కూడా వాళ్ళకి ఇదే పరిస్థితి కూడా వస్తుంది. దయచేసి అధికారులు మాకు హెల్ప్ చేయిందన్నా నీకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. మేము వాళ్ళు చెడ్డ అని చెప్తాం లేదు, ఇట్లా మాట్లాడే అధికారం ఏముంది? రావాలా వచ్చిందనా నీకేం సమస్యప్ప మండీ పెట్టద్దని మాకు చెప్పాలా? మాకేం గవర్నమెంట్ ఏం చెప్పలేదు మండీ లీవ్ పెట్టమని చెప్పి. ఏదో యథావిధిగా మేము చెప్తా ఉన్నామో వాళ్ళు మాకేం ఇంటిమేషన్ ఏమీ లేదు. యథావిధిగా ఎట్లా వస్తున్నామో మండీ ఓపెన్ చేసి వాళ్ళు మాకు చెప్పుకున్న సమస్య వాళ్ళు వచ్చి ఏకంగా తిట్టే అధికారం వాళ్ళకి ఎవరు ఇచ్చినారు? దయచేసి ఇది మీరు గమనించి మా ఇట్లా యూత్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. నమస్కారం అండి, నా పేరు మోహన్, మాది దయాలపల్లి గ్రామము. వీకోట మండలంలో జరుగుతున్న మార్కెట్ యార్డ్లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే నాదుడే లేదు, ఒక అధికారి కూడా పట్టించుకోవడం లేదు. అందుకని ఈరోజు జిల్లా కలెక్టరేట్ గారికి అర్జీ ఇవ్వడం అయితే జరిగింది. వీకోట మార్కెట్లో ధరలు సిండికేట్ అయ్యి మొత్తము కూడా రైతుల్ని నిండా ముంచేస్తున్నారు. రెండవ విషయం ఏమిటంటే తూకాల్లో ఒక బస్తా పైన 4 నుండి 5 కేజీలు దొంగలిచ్చి వాళ్ళకి స్వలాభం కోసము ఇదే సిండికేట్ అయ్యి చేస్తున్నారు. అలాగే టమాటో బాక్సుల్లో అన్నిటిలో కూడా కేజీలు ఎక్కువ పెట్టి వాళ్ళే ఓనర్లు అయ్యి రైతుల్ని క్లీన్గా నిండా ముంచేస్తున్నారు. అక్కడ అధికారులు ఎవరు పట్టించుకోవడం వల్లనే ఇక్కడికి రైతులందరూ కూడా దాదాపు 20-25 మంది రైతులు ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం అయితే జరిగింది. ఈ
రైతులందరూ కూడా ఈ సమస్యని ఇంతటితో కాకపోతే మండల స్థాయి నుండి కూడా జిల్లా స్థాయి దాకా కూడా రైతులు పెద్ద ఉద్యమం మాదిర మేము వస్తామనేసి ఇట్లా జిల్లా కలెక్టర్ గారు కూడా విన్నపం చెప్పారు. సార్ పర్సనల్గా తీసుకొని రైతులకు అన్యాయం జరగకుండా మేము అండగా ఉంటామని హామీ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే 3 నుండి 4 రోజుల్లో ఈ యాక్షన్ కన్నా తీసుకొని ఉన్నత అధికారులపైన యాక్షన్ కన్నా తీసుకోకపోతే మేము అక్కడికే వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తామని మాకు మాట ఇవ్వడం అయితే జరిగింది. జిల్లా స్థాయి అధికారులు నేను ఏం కోరేదంటే మాకు రైతులకు అన్యాయం చేయొద్దండి. రైతు ఏదుందో మేము పండించే పంటలకు కనీసం మద్దతు ధర ఇచ్చి రైతులను కాపాడాలనేసి ఉన్నత అధికారులను కోరుతున్నాను. అలాగే కలెక్టర్ గారిని ప్రత్యేకంగా జిల్లా స్థాయి అధికారిని నియమించి వీకోటాలో కొన్ని నెలలు పర్యవేక్షణలో ఈ మార్కెట్ యార్డ్ని నడిపించాలనేసి కోరుతున్నాను. అలాగే గవర్నమెంట్ అనేది రైతులకి 4% కమిషన్ అని చెప్పారు. ఆ 4% కూడా లేదు. ఇప్పుడు దళాలు మార్కెట్లో ఉండే దళాలంతా కూడా 10% కమిషన్తో వాళ్ళు బతుకుతా ఉన్నారు. మా పాస్బుక్లు, మా గోల్డ్ అంతా కూడా, బంగారం అంతా కూడా బ్యాంకుల్లో ఉంది. వాళ్ళు ఏమరా అంటే డబ్బులు సంపాదించి బిల్డింగ్లు కొంటున్నారా కానీ మాకు రైతులకి ఏమాత్రమూ చేయలేదు. ఇప్పుడైనా ప్రభుత్వం ముందరకు వచ్చి మా రైతులను ఆదుకోవాలనేసి మరి కోరుతున్నాను. నమస్కారం. సస్పెండ్ చేయమన్నారు. ఎందుకు చేయాలి? నీకెందుకు కావాలి? ఆ మాట ఎందుకు రావాలి చెప్పు. 3 యాక్షన్. ఇది 3 రోజులు నాకు ఇచ్చిన 4 రోజులు టైం ఇచ్చారు. ఒకటి చేయండి, లేదా వాళ్ళిద్దరు లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. అదొకటే చెప్తాను. అసలు ఇది ఆ ఓడ్ యూజ్ చేయకూడదు. వాళ్ళు ఎంతైనా బిజినెస్ చేసుకోండి, మీరు మా పర్సనల్ ఏదో మీరు గజ్జుంటే చేసుకోండి. ఆయన ఓడింది ఎన్నిసార్లు అమ్మని నేను కానీ మాట్లాడుతున్నాడు అంటే వర్గర్గా తప్పదు. నీకన్నా అమ్మనే, నాకైనా అమ్మనే, ఎవరైనా ఒకటే. నేను అక్క చదువున్నా అమ్మంతా ఒకటే. మనకి అసలు ఆ ఓడి యూజ్ చేయకూడదు. ఎట్లా అంటే ఈయనెవరో నాకు తెలియదు. నాకు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నేను ఇప్పుడు స్టేటస్ రిపోర్ట్ చేయాలి కలెక్టర్ గారు. ఈ 4 రోజుల్లో వీళ్ళని కలుపుకోవడమో, లేదా వీళ్ళు బిజినెస్ ఫీల్ చేసుకోవడమో, లేదా 3 ఆప్షన్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం, అది చేసుకోవాలి. ఎవరైనా నాకు నేను రోజు ఏదో కామన్ పోతాము. ఫస్ట్ టైం కలెక్టర్ దగ్గర నేను తిట్టుతున్నాను. ఫస్ట్ టైం ఈ 4 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు నేను ఎంత కష్టపడినా కలెక్టర్ నన్ను ఎంత మెచ్చుకుంటా ఉన్నాడో, ఏడి మార్కెటింగ్ అంటే ఎంత వాల్యూ ఇచ్చినాడో. 148 కోట్లకి నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇంకా నన్ను నమ్మి ఇచ్చాడు. అంత చేసి ఈరోజు సింపుల్గా పోయింది నన్ను. నేను అదే చెప్తున్నాను. ఆ మామిడికాయ సీజన్ టోటల్ నా మీద డిపెండ్ చేశాడు కలెక్టర్ గారు. అంత చేసి ఈరోజు నాకు సింపుల్గా పోయింది. వీళ్ళు ఎన్నో రోజులు ఉంది నాకు చూశాను, మాట్లాడాను, చేశాను. ఈ రోజు మాత్రం నేను మిమ్మల్ని అగ్రీ చేస్తాను. ఎందుకంటే ఈ బిజినెస్ రైతుకు న్యాయం చేస్తున్నాం. రైతు తెచ్చాడు, రైతు సరుకును వెనక్కపోకుండా నువ్వు తీసుకున్నావు. రైతు పక్కనే నేను ఉంటాను. ఇదేదో యూనియన్ అనేసి ఇంకొంత రాజకీయం అంటే నాకు వద్దు. అది నాకు సంబంధం లేదు. కలెక్టర్ గారు ఏ మాట మాట్లాడినా కూడా ఆ మాట మాట్లాడుతుంది. రాజకీయంగా చూడదు. ఇది చేసేది రైతులకు మనం సేవ చేస్తున్నాం. సరేనా? ఎవరైనా ఒకటే. దీంట్లో ఇబ్బంది వస్తే మాత్రం ఇమీడియట్గా వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేసే బాధ్యత నీదే. లేదని నేను రాస్తాను. అది కూడా ఫస్ట్ వీళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేసి వీళ్ళు కాంప్రమైజ్ చేసుకుని లైసెన్స్ తీసుకుంటారు, వాళ్ళు యూనియన్లో చేర్చుకుంటారు. అదొకటి. లేదు మాకు అవసరం లేదు అని చెప్తే ఇద్దరికి ప్రాబ్లం లేకుండా లైసెన్స్ క్యాన్సిల్ చేసి చెప్పండి సార్. నాది కూడా పోయినా నాకు బాగాలేదు, ఇది కూడా పోయినా బాగాలేదు. ఇట్లా చర్చి మళ్ళీ మార్కెట్ వండుకోదు. ఇంకోటి మళ్ళీ ఇంకో ఇష్యూ వచ్చింది నాకు. అది కూడా సార్ ఎంక్వైరీ యూజర్ ఛార్జెస్ ఎంత వసూలు చేస్తా ఉన్నారు? మాకు 4% అన్నారు, 10% అంటున్నారు. 10% కమిషన్ 10% లేదు. నేను అదే చెప్పడం. మీరు కమిషన్ వ్యవస్థ ఇక్కడ మన మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో లేదు. ఇప్పుడు ఒక 1% యూజర్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటా ఉన్నాము. ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు కలెక్టర్ దగ్గర, చూసారా? 10% చేసుకుంటున్నాము, బాక్స్ మీద తీసుకుంటున్నాము. దాని మీద నేను మళ్ళీ ఎంక్వైరీ చేసుకోవాలి. మీరు అంతా కలిసి రేపు బిజినెస్ సాగిస్తే బాగుంటుంది. మీ ఇష్టంగా మీరు వాళ్ళు ఏదో పెట్టారు, వీళ్ళేదో పెట్టినారు, మీ ఇష్టంగా మీరు మాట్లాడుకొని మార్కెట్కి సర్టిఫికేట్ తీసుకొని ఇది అంతా ఇప్పుడు మీడియాలో అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఈ మీడియా మిత్రులు కూడా చేపెట్టి నేను చెప్పేది ఏమంటే ఏమైనా సమస్యలు ఉంటే ఈడేడు మాట్లాడుకోవాలి. కానీ ఈ మార్కెట్ చెడ్డ పేరు వచ్చినప్పుడు మీకు కూడా చెడ్డ పేరు. ఎందుకంటే మీరు కూడా ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళని దాన్ని ఏమి మాట్లాడి ఇది చేసుకుందామని చెప్పుకున్న ఊరికే దాన్ని రోల్ చేసి రైతులకి ఇబ్బంది. మీరు చేసే పనులంతా
ఇక్కడ మన వ్యాపారం ఘోరంగా ఉంటాయి. ఒక నిమిషం. ఓకే. చూడండి. ఓకే. మాత్రమే ఉంది. కవర్ వేసేవారంతా కూడా బాక్స్ లో వేయాల్సిందిగా కోరుతున్నాం. టీ స్టాండ్ వేసే వాళ్ళంతా బాక్స్ లో వేయవలసిందిగా కోరుతున్నాం. ప్రతి సంవత్సరం యథావిధిగా మరియు దేవస్థానం పూర్తిగా ఆధ్వర్యంలో జరిగే టోల్గేట్ యాక్షన్ చేసిన చంద్రబాబు నాయుడు గారు కానీ మాజీ సర్పంచ్ మాజీ చైర్మన్ మరియు దేవస్థానం సూపరింటెండెంట్ గారు మరియు ఎంపీలో ప్రశాంత వాతావరణంలో బాగా జరిగింది. మా టర్మ్ 5 టర్మ్ గ్రామ పంచాయతీ నిష్పాక్షికంగా ఎందుకని అట్లా ఇబ్బంది లేకుండా నిష్పాక్షంగా జరిగి అందరూ పార్టిసిపేట్ చేసి బాగా తెలిసి సభ్యులు జరిగింది. అందరూ వచ్చేసిన గ్రామ ప్రజలకు పార్టిసిపేట్ చేసిన వాడతారైనా సెల్లు డైరెక్ట్గా సాయం కావాలంటే కూడా గ్రామ పంచాయతీ వ్యవస్థను చేసి దాన్ని సాయం చేస్తాను. ముందు 13 lakhs including 3 crores 20 lakhs, almost 60-70% పెరిగింది. ఫస్ట్ టైం ఈ సంవత్సరంలో టోల్గేట్ సంబంధించి ఈ మాదిరి వచ్చే పోలిస్తారు దీనికి రెండోసారి పోయినసారి అతను ఈసారి లాస్ట్ ఇయర్ కూడా సెల్లోనే 2% అదే సేమ్ పాటదారు 20 లక్షలు అన్ని సహకరించినాక మరొకసారి గ్రామ పంచాయతీ పార్టీ టెండర్ ఇస్తాము 2,30,00,000. ఈసారి 3,20,00,000 ఇచ్చిపాటుదారుగా ఈసారి కూడా ఇచ్చాను. ఏదైనా నాకు సహకారం కావాలంటే పంచాయతీ మరియు డిపిఓడిఎల్ ఆఫీసర్ వాళ్ళు నాకు సహకరించాలని కోరి ప్రార్థిస్తున్నాను.